ఈ రోజున ఏపీటీఎఫ్ 1947లో ప్రారంభమై 257గా రిజిస్టర్ అయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఘం రేపు జరగబోయే 27వ తారీఖు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న సందర్భంలో ఈ సంఘం సంఘీభావం పలకటం అనేది వారికి ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు వాళ్ళు సంఘీభావం పలికిన సందర్భంలో వారికి ఉన్న ఆర్గనైజేషనల్ ఇష్యూస్, ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయ సంఘాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈనాటికి కూడా కొనసాగుతున్నాయనే భావన, దాని దరిమిల సంఘాలన్నింటినీ కూడా ఈనాటి విద్యాశాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ గారిని కల్పించడం జరిగింది. వారితో సంఘాలన్నీ విస్తృత స్థాయిలో సమావేశం అవ్వటం, ఆ సమావేశంలో దాదాపు అన్ని సమస్యల్ని చర్చించటం, దాదాపు ఆ సమావేశం ఎప్పుడూ గతంలో ఎలాంటి సందర్భంలో కూడా జరగనటువంటి విధంగా 4 గంటల పైగా సంఘ సభ్యులందరూ కూడా, అన్ని సంఘాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఘాలను కూడా ఆహ్వానించటం ఇక్కడ గమనార్హం. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క సంకల్పం సమస్యల్ని సరళీకృతం చేయటం, సమస్యల పట్ల అవగాహన చేసుకోవటం, సమస్యలు అసలు ఎందుకు ఉద్భవించినాయని చెప్పి ఆలోచించటం, తద్వారా సమస్యల్ని మీరు మేము కలిసి సంఘం వేరు, ప్రభుత్వం వేరు, పాలన వేరు అనే భావం లేకుండా మీ అందరికీ న్యాయం జరిగేలాగా, ఏ సందర్భంలో అయితే మీ అందరూ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో చేరారో, ఏ గదుల నుంచి ఈ సమాజాన్ని తయారు చేయడానికి మీరు కార్యోన్ముఖులయ్యారో దానికి బద్దులై ఉండేలాగా అదనపు విధుల్ని మీకు లేకుండా మీ విద్యా వ్యాప్తి కొరకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేదానికి ఈనాటి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను చాలా స్పష్టంగా ఈ రోజున నేను మీకు హామీ ఇస్తా ఉన్నా.